శ్రీమాత్రే నమః. నారాయణి టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం. నేడు ఈ వీడియోలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర 2025-26 సంవత్సరముకు ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయిన మీనరాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. ఈ రాశిలోకి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు వస్తాయి. ఈ రాశివారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, అదేవిధంగా రాజ్యపూజ్యం 3, అవమానం 1గా ఉంది. ఈ సంవత్సరం ఈ రాశివారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ రాశివారికి గురుగ్రహం మే నుండి చతుర్థ స్థాన సంచారం జరుగుతుంది. ఏళ్నాడు శని ప్రభావం ఆల్రెడీ ఉంది. రాహు కేతువు మే నుండి వ్యయంలో, అదేవిధంగా షష్టమంలో విరాజిల్లుతూ ఉంటారు. ఈ రాశి ఉద్యోగస్తులకు బదిలీలు ధనాధనా జరుగుతాయి. మీరు కోరుకున్నా కోరుకోకపోయినా తప్పదు. ఉద్యోగంలో పదోన్నతులు కూడా చాలా కష్టంపై వస్తాయి. దేనినైనా కూడా ప్రసాదంగా భావించి ముందుకు వెళ్ళాలి. వాద ప్రతివాదాలకు దిగితే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. మీరు చేసే పనికి ప్రతిఫలం ఆలస్యమైనా కూడా మీరు ఓపికతో ఉండాలి. శ్రామిక వర్గం వారు మీకు శ్రమ అధికంగా అనిపిస్తుంది. రోజు చేసే పని అయినా కూడా మీరు ఏదో ఎక్కువ చేస్తున్న భావన కలిగి కొంత ఘర్షణకు గురయ్యే అవకాశం ఉంది. కానీ మీకు రావాల్సిన ధనం కొంత ఆలస్యమైనా కూడా మీకు చేరే తీరుతుంది. విద్యార్థులకు కొంత శ్రద్ధ బాగా పెంచుకోవాలి. లేకపోతే ఎప్పుడూ పూర్తి స్థాయిలో ఉత్తీర్ణత పొందేవారు కూడా యాదృచ్ఛికంగా కొన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత పొందలేక చాలా ఇబ్బంది పడతారు. మీరు ఒక క్రమబద్ధమైన సమయపాలన పాటించాలి. వీలైనంత వరకు యోగా, మెడిటేషన్ మొదలైనవి చేసుకుంటూ ఉండాలి. మీకు ఎక్కువ చదువుపై శ్రద్ధ పెంచుకోవాలే తప్ప మిగిలిన వాటి యందు సమయం వృధా చేయకుండా గమనించుకుంటూ ఉండండి. ఏదైనా సులువుగా పొందాలని ఆ మార్గాల అన్వేషణకు మీరు మాత్రం అస్సలు ప్రయత్నం చేయకండి. ఇది చెప్పదగ్గ సూచన. వివాహం కాని వారికి చాలా ప్రయత్నంపై వివాహం కూడా జరుగుతుంది. భార్యాభర్తలకు తగాదాలు, సాంసారిక జీవితంలో చెప్పుకోలేని ఇబ్బందులు, వాద ప్రతివాదాలు అధికంగా చేసుకొని అందరిలో చులకన అవ్వకుండా చూసుకోవాల్సిందిగా చెప్పదగ్గ సూచన. ఇల్లు, కారు మొదలైనవి కొనాలి అనుకునేవారు సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ప్రయత్నం చేస్తే ఫలిస్తుంది. వీటికి తగు రుణం కూడా లభించే అవకాశం ఉంది. కానీ కొనే ముందు అన్నీ సరిచూసుకోవడం అన్నది మీకు చాలా ముఖ్యమైన అంశం. అదేవిధంగా వ్యవసాయదారులకు చెప్పాలంటే చేపలు, రొయ్యలు మొదలైనవి హ్యాచరీస్ ఉన్నవారు ఎక్కువగా వాటిని బాగా అభివృద్ధి చేస్తారు. వాటి వల్ల మీకు చాలా లాభం అనేది వస్తుంది. అదేవిధంగా స్థిరాస్తి మధ్యవర్తిత్వం వహించేవారు కూడా మంచిగా లాభం పొందుతారు. ఇంటి సామాగ్రి సప్లయర్స్ కూడా మంచి లాభం పొందుతారు. మీ సహచర వ్యాపారులతో కొంత ఓపికతో ఉండండి. లేకపోతే వారిపై అపనమ్మకం పెరిగి వ్యాపార లావాదేవీలు వదులుకునే అవకాశం ఉంటుంది. కళాకారుల్లో శ్రామిక వర్గం వారికి శ్రమ చాలా అధికంగా ఉంటుంది. కళా ప్రదర్శన చేసేవారు సమయం చాలా వరకు వృధా అయ్యే అవకాశం ఉంది. చేసిన పనిని చాలాసార్లు చేయవలసి వస్తుంది. మీరు కొంత నిదానించి అర్థం చేసుకొని ఆ యొక్క పాత్రను చేయగలిగితే విజయం సాధిస్తారు. ఇంక ఈ సంవత్సరం మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటంటే, మొదటిగా వెంకటేశ్వర స్వామి ఈశ్వర దర్శనాలు, శనిక్షేత్రంలో తైలాభిషేకం, పేదలకు వృద్ధులకు సహాయం చేయడం అన్నది చేస్తూ ఉండాలి.
ప్రతి శనివారం ఒక్కరికైనా అన్నదానం చేయడం అన్నది చేయండి. రోజు క్రమం తప్పకుండా సూర్యోదయానికి ముందే లేవడం అన్నది అలవాటు చేసుకోండి. నిజాయితీతో ప్రతి పని యందు ఉండడం, ప్రతిఫలాపేక్ష లేకుండా ఎదుటివారికి దోహదపడండి. ఉచితంగా ఏది సాధ్యమైనంత వరకు తీసుకోకుండా ఉండేట్లు చూసుకోండి. ఇవన్నీ కూడా గోచార గ్రహ ప్రభావంపై మాత్రమే చెప్పబడింది. మీ జన్మజాతకంలో గ్రహాలు బాగుండి దశ అంతరాలు బాగుంటే ఈ ప్రభావం మీకు అంతగా ఉండకపోవచ్చు. మీకు ఏదైనా గ్రహ ప్రభావం వల్ల ఇబ్బంది అనిపిస్తే మీ దగ్గరలోని జ్యోతిష పండితుల్ని కలిసి తగు పరిహారాలు చేసుకోండి. ఈ వీడియో నచ్చితే నలుగురికి పంపండి, అభినందించండి, సభ్యత్వం తీసుకోండి. శ్రీమాత్రే నమః.